విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, భవిష్యత్తులో కూడా పెంచబోమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. వైసీపీ నేతలు కావాలనే పదే పదే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఛార్జీలు పెంచకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి పునరుద్ఘాటించారు. విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, పెంచము, దానికి కట్టుబడి ఉన్నాం. మొన్న ఈ మధ్య యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ ఎనర్జీ మీద దుష్ప్రచారం చేసే పని చేస్తా ఉన్నారు. ప్రభుత్వం మీద బురదల్లే పని చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తప్పులన్నీ కూడా ఇప్పటికి కూడా మాకు ఇంకా దాన్ని శుభ్రం చేయడానికి టైం సరిపోతుంది. అతను పూర్తిగా విద్యుత్ శాఖను దుర్వినియోగం చేసి వదిలిపెట్టాడు. అతనే యాక్సిస్ ఎనర్జీకి ₹5.12 పీపీ చేస్తే దాన్ని వెనక్కి పిలిపించి ₹4.60 పగలపూట సాయంత్రం పూట పీక్ అవర్స్లో కూడా విద్యుత్ సరఫరా చేసే ఒప్పందం చేశాము. అదే కాకుండా PLF దాదాపు 60% తక్కువ ఇవ్వకుండా ప్రభుత్వానికి నష్టం లేకుండా అన్నీ కూడా చేశామన్నమాట. మా ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచకూడదు, ప్రజలకు ఉపయోగపడాలి, నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే దశగా పనిచేస్తున్నాము. దాంట్లో భాగంగానే రాయలసీమ ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో రెన్యూబుల్ ఎనర్జీకి పెద్దపీట వేసాము. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ వర్తించింది. అంతేగాని అవసరం లేకుండా పదే పదే ఎవరిని పడితే వాళ్ళని ఈ ప్రభుత్వం హింస పెట్టడం అట్లాంటి పనులు చేయదు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజలు స్వేచ్ఛగా తిరిగే ప్రభుత్వం.